హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మా ఇంట్లో చికెన్ ఫ్రై తయారు చేస్తున్నాను. మీరు తయారీ విధానం చూద్దాము. నేను మీకు విషయం చెప్పాను కదండి, అదే నిన్న వీడియోలో నేను గోంగూర పచ్చడి చేసేటప్పుడు అమ్మ గురించి చెప్పాను కదా. అండ్ ఈవినింగ్ మాత్రం ఈరోజు నిన్న అయితే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్. ఎందుకంటే నేను మీకు ముందు వీడియోలో అమ్మా నాన్న నన్ను చూడరు అని చెప్పి పెట్టాను కదా, దానికో లేకపోతే దేనికన్నది మీరు నన్ను దేవుడికి కోరుకున్నారో లేకపోతే ఏమో తెలియదు కానీ ఫ్రెండ్, మా నాన్న అయితే నిన్న సాయంత్రం మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చిన తర్వాత నాకైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్. ఎలా చెప్పాలో కూడా తెలియదు. నేనైతే అనుకున్నాను కదా, మా నాన్న మా ఇంటికి వచ్చి కనీసం నాతో ఒక 10 నిమిషాలు మాట్లాడి ఒక గ్లాసు వాటర్ తాగి నాతో కొంచెం మంచి చెడ్డ మాట్లాడితే నాకు ఎంతో హ్యాపీగా ఉంటుందని చెప్పాను కదా ఫ్రెండ్స్. నిజంగా అయితే నిన్నైతే జరిగిపోయింది ఫ్రెండ్స్. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. దానికి నిన్నైతే చికెన్ తీసుకొచ్చి, నిన్న సోమవారం కదా ఫ్రెండ్స్, నేనైతే చికెన్ నేనైతే నాన్ వెజ్ తిన్నాను నిన్న సోమవారం వల్ల. కానీ తీసుకొచ్చి నేనైతే చికెన్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఈ సంతోషాన్ని ఎలా చెప్పాలి అని అనుకుంటున్నానంటే, అసలు మీకు ఎలా షేర్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కొంచెం లేట్ అయిందండి వెయిట్. అందుకని నేనైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను ఫ్రెండ్స్. అందుకే మా నాన్నైతే నిన్న అసలు నా దగ్గరికి వస్తారని నేను అనుకోలేదు, కానీ నిన్న వచ్చాడు. నాకు ఇంకెంతకన్నా ఏం కావాలి ఫ్రెండ్స్ చెప్పండి. నాకైతే ఇలా రావడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఎలా చెప్పుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. కాబట్టి చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మా నాన్న నా దగ్గర రావాలని మీరు కోరుకున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను ఫ్రెండ్స్. మా నాన్న మా ఇంటికి చాలా రోజుల తర్వాత వచ్చాడు ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత నాకు ఈ ఆనందాన్ని ఎలా చెప్పాలో కూడా తెలియనంతగా ఉంది. అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్. నేను మీకే ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే, నా బాధ కానీ నా సంతోషం కానీ మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కాబట్టి మీతో చెప్తున్నాను ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా సంతోషం మా నాన్న మా ఇంటికి రావడం వల్ల. నాకు మా నాన్న ఏమీ పెట్టక్కర్లేదు ఫ్రెండ్, కానీ కనీసం ఒక నెలకో ఎప్పుడో ఒకసారి వచ్చి నా దగ్గరకు వచ్చి ఇలా పలకరిస్తే నాకు అంతకన్నా ఇంకేం కావాలి ఫ్రెండ్స్ చెప్పండి. కాబట్టి చాలా చాలా థ్యాంక్స్. నాకు ఈ వీడియో వల్ల నా బాధ నేను మీతో షేర్ చేసుకోవడం వల్ల, మా నాన్న నాకు ఆ వీడియో చూడడం వల్ల, మా చెల్లి వాళ్ళ అమ్మాయి చూపించిందంట మా నాన్నకి. మా నాన్న బాధపడ్డాడంట. మా చెల్లి చెప్పింది నాకు, అక్క నువ్వు ఇలా పెట్టావు కాబట్టి నాన్న బాధపడ్డాడు అక్క అని చెప్పి. ఓకే, నాన్న బాధపడ్డాడు కానీ నా దగ్గరికి రాలేదు కదా అని నేను అనుకున్నాను. కానీ మా నాన్న దేనికోసం వచ్చాడు అన్నది నాకు తెలియదు. వాళ్ళు ఏమనుకున్నారు అన్నది నాకు తెలియదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్.